सबको दुआ तू दे तभी सबकी दुआएं पाएगा। सबको दुआ तू दे तभी सबकी दुआएं पाएगा। तू सद्गुणों की सुगंध से कांटों को फूल बनाएगा। तू सद्गुणों की सुगंध से कांटों को फूल बनाएगा। सुन मेरे मीठे बच्चे, सुन सुन मेरे मीठे बच्चे सुन। तू किरण है मैं प्रभात हूँ, तू किरण है मैं प्रभात हूँ। सब सुन सके मैं वो बात हूँ। सब ओम शांति। ఈ రోజు మురళి డేట్ 16/8/2021। మురళి సారాంశం, मीठे बच्चे सब बातों में सहनशील बनो, निंदा स्तुति जय पराजय सब में समान रहो, सुनी सुनाई बातों में विश्वास नहीं करो। मीठे बच्चे सब बातों में सहनशील बनो, निंदा स्तुति जय पराजय सब में समान रहो, सुनी सुनाई बातों में విశ్వాస్ నహి కర్। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు అన్ని విషయాల్లో కూడా సహనశీలుగా ఉండండి. నిందైనా పొగడ్తైనా జయమైన పరాజయమైన అన్నిట్లో కూడా సమానంగా ఉండాలి. వినిపించిన విషయాల్లో విశ్వాసం ఉంచుకోకండి, నమ్మద్దు అంటున్నారు బాబా. నిందైనా స్తుతైనా జయమైనా పరాజయమైనా అన్నిట్లో సమానంగా ఉండండి. వినిపించిన విషయాల్లో విశ్వాసం పెట్టకండి అన్నారు బాబా. ప్రశ్న, ఆత్మ సదా चढ़ती कला में आगे बढ़ते रहे, उसकी सहज युक्ति सुनाओ। आत्मा सदा चढ़ती कला में आगे बढ़ती रहे, उसकी सहज युक्ति सुनाओ। బాబా ప్రశ్నిస్తున్నారు, ఆత్మ సదా ఎక్కే కళల్లో అంటే ఉన్నతంగా అయ్యే కళల్లో ముందుకు వెళ్తూ ఉండాలి. దానికోసం సహజమైన యుక్తిని వినిపించమంటున్నారు బాబా. ఆత్మ సదా ఎక్కే కళల్లో అనగా ఉన్నతమయ్యే కళల్లో ముందుకు వెళుతూ ఉండాలి. దానికోసం సహజమైన యుక్తిని వినిపించండి అంటున్నారు బాబా. ఉత్తర్, ఏక్ బాప్ సే హీ సునో, దూసరే సే నహీ. ఒక్క తండ్రి నుండే వినండి, ఇతరులతో కాదు. फालतू परचिंतन में व्याह्यात बातों में अपना समय बर्बाद ना करो, तो आत्मा सदा चिड़ती कला में रहेगी. బాబా అంటున్నారు, ఒక్క తండ్రి నుండే వినండి, ఇతరుల నుండి వినకండి. అనవసరమైన పరచింతనలు
విని వినిపించిన విషయాల్లో మీ సమయాన్ని పాడు చేసుకోకండి. అప్పుడు ఆత్మ సదా ఉన్నత కళల్లో ఉంటుంది. ఫాల్తు అనవసరమైనటువంటి ఉల్టా సుల్టా విషయాలు, పరచింతనలు, విని వినిపించిన విషయాలు మీ సమయాన్ని పాడు చేసుకోకండి. अच्छे बच्चे भी गिर पड़ते हैं, इसलिए बहुत संभाल करनी है. బాబా అంటున్నారు, ఉల్టా సుల్టా మాటలు వినడం ద్వారా, వాటిపైన విశ్వాసం ఉంచటం ద్వారా మంచి పిల్లలు కూడా పాడవుతారు అంటున్నారు బాబా. బాబా అంటున్నారు, ఉల్టా సుల్టా విషయాల్లో వినటం ద్వారా, వాటిపైన విశ్వాసించటం ద్వారా మంచి మంచి పిల్లలు కూడా కింద పడిపోతారు. కాబట్టి చాలా సంభాలన చేసుకోవాలి. కాబట్టి మనల్ని మనం చాలా సంభాలన చేసుకోవాలి. ఓం శాంతి. मीठे मीठे बच्चों को अब स्मृति आई है कि बरोबर आधा कल्प हमने बाप को याद किया है. जब से रावण राज्य शुरू हुआ है, ऐसे भी नहीं कोई पूरे आधा कल्प याद किया है. नहीं, जब जब दुख जास्ती आया है तब तब याद किया है. अभी तुमको पता पड़ा है कि भक्ति मार्ग से हम उतरते आए हैं. ड्रामा का राज बुद्धि में है, मुख से कुछ कहने की भी नहीं. हम उनके हो गए, इसलिए जास्ती ज्ञान की दरकार नहीं. బాబా చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, ఇప్పుడు మీకు స్మృతి వచ్చింది కదా, మనం తప్పకుండా అర్ధకల్పం నుండి తండ్రిని స్మృతి చేస్తూ వచ్చాం. ఎప్పుడైతే రావణ రాజ్యం మొదలైందో అప్పటి నుండే బాబా అంటున్న పూర్తి అర్ధకల్పం అంతా స్మృతి చేశారని అయితే లేదు. ఎప్పుడు స్మృతి కలిగిందంటే భగవంతుడి ఎప్పుడెప్పుడైతే దుఃఖం ఎక్కువగా అయ్యిందో అప్పుడప్పుడు స్మృతి చేశారు. ఇప్పుడు మీకు తెలిసింది కదా, భక్తి మార్గం నుండి మీరు కిందకు దిగజారుతూనే వచ్చారు. అంటే డ్రామా యొక్క రహస్యం కూడా మీ బుద్ధిలో ఉంది. కొంచెం నోట్తో చెప్పాల్సిన విషయం అయితే ఏమీ లేదు. మనం తండ్రికి చెందిన వారుగా అయ్యాం కావున ఎక్కువ జ్ఞానం యొక్క అవసరం కూడా లేదు. బాప్కే బనేతో బాప్కి జాయిదాద్కి మాలిక్ హోగే. తండ్రికి చెందిన వారుగా అయ్యాము అంటే తండ్రి ఆస్తికి ఏమయ్యాం, మనం చెందిన మాలికులుగా అయిపోయాము అంటున్నారు. కుछ कर्मेंद्रियों से करने का नहीं रहता. कर्मेंद्रियाల ద్వారా ఏమి చేయాల్సిన పని కూడా ఉండదు. भक्ति मार्ग में भगवान से मिलने के लिए कितने यज्ञ तप दान पुण्य करते हैं. భక్తి మార్గంలో భగవంతుడితో కలుసుకోవడం కోసం ఎన్ని యజ్ఞాలు, తపస్సు, దానం, పుణ్యం ఎన్నో చేసుకుంటూ వచ్చారు. దాన పుణ్యాలు జహా భీ జావో సబ్ జగహ్ तीर्थ मंदिर आता है. ऐसा कोई मनुष्य नहीं जो सारे भारत की तीर्थ और अताह मंदिर आदि घूम सके. अगर घूमे भी तो कुछ मिलता नहीं. అయితే బాబా అంటున్నారు, భక్తి మార్గంలో భగవంతుడిని కలుసుకోవడం కోసం యజ్ఞాలు, తపస్సులు, దానము, పుణ్యం ఎన్నో చేస్తూ వచ్చారు. ఎక్కడికైనా వెళ్ళండి, అన్ని తీర్థస్థానాలు, మందిరాలు చాలా ఉన్నాయి అంటున్నారు. అయితే బాబా అంటున్నారు, భారతదేశంలో ఏవైతే తీర్థస్థానాలు, అనేక మందిరాలు ఉన్నాయో అన్ని ఒకేసారి అంటే పూర్తిగా తిరిగి వచ్చిన వాళ్ళైతే ఎవరు ఉండరు. ఏదో కొంతనే మిగిలిపోయి ఉండొచ్చు. కానీ బాబా అంటారు, ఒకవేళ అలా తిరిగినప్పటికీ కూడా, చూసినప్పటికీ కూడా భగవంతుడైతే లభించలేదు. ఏమీ లభించలేదు బాబా. వహ గంట గడియాల్ ఆది కిतना गमसान है. यहाँ तो गमसान की बात नहीं, ना गीत गाने, ना तालियां बजाने की बात है. मनुष्य तो क्या क्या नहीं करते हैं, अतः कर्म कांड है. यहाँ तो तुम बच्चों को सिर्फ याद करना है और कुछ भी नहीं. అయితే బాబా అంటున్నారు, ఇప్పుడు చూడండి, మందిరాలకు వెళ్ళినా, తీర్థస్థానాలకు వెళ్ళినా,
ఎక్కడికి వెళ్ళినా ఏంటుంటుందంటే గంటలు మోగించటం, చప్పట్లు మ్రోగించటం, గట్టిగా పాటలు పాడటం, ఎంత ఉంటుంది కదా గడబడ. కానీ బాబా అంటున్నారు ఇక్కడైతే అలాంటి గడబడ ఏమీ ఉండదు. పాట పాడేది లేదు, భజన చేసే అవసరం కూడా లేదు. మనుషులైతే ఏమేం చేస్తూ ఉంటారు, అంతులేని కర్మకాండ. భక్తి అంటేనే కర్మకాండ అంటున్నారు బాబా. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే కేవలం తండ్రిని స్మృతి చేయటం, ఇంకేమీ లేదు అంటున్నారు. घर में रहते सब कुछ करते सिर्फ बाप को याद करना. ఇంట్లో ఉంటూ అన్ని చేస్తూ కేవలం తండ్రిని స్మృతి చేయాలి. తుమ్ జాన్తే హో అభి హమ్ దేవత బంతే హై. అంటే బాబా అంటున్నారు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మనం దేవతలుగా అవుతుంది. యహా హి దైవీ గుణ ధారణ కన్నా, ఇక్కడే దైవీ గుణాల్ని ధారణ చేయాలి. కాన్ పాన్పి శుద్ధ హోనా చాయి. తినే తాగే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి శుద్ధంగా ఉండాలి. 36 प्रकार के भोजन तो वहां मिलेंगे, यह साधारण रहना है, ना बहुत ऊंच ना बहुत नीच. सब बातों में सहनशीलता चाहिए. निंदा, स्तुति, जय, पराजय, सर्दी, गर्मी, ये सब कुछ सहन करना पड़ता है. समय ही ऐसा है. पानी नहीं मिलेगा, ये नहीं मिलेगा, सूर्य भी अपनी तपत दिखाएगा. हर चीज तमो प्रधान बनती है. ये सृष्टि ही तमो प्रधान है, तत्व भी तमो प्रधान है, तो ये दुख देते हैं. निंदा स्तुति में भी नहीं जाना है. बहुत है जो जट बिगड़ पड़ते हैं. किसने उल्टा सुल्टा कुछ किसको सुनाया, क्योंकि आजकल बातों की बनावट तो बहुत है ना. అయితే బాబా అంటున్నారు సత్యగుణంలో అయితే మనకు 36 రకాల భోజనం వెరైటీలు అనేవి లభిస్తాయి. ఇక్కడైతే మనం సాధారణంగా ఉండాలి. ఎందుకంటే బాబా అంటారు కదా మీరు అనంతమైన వైరాగీలు, వైరాగ్య స్థితిలో ఉన్నారు సన్యాసులు అని. సో బాబా అంట మరీ హై లెవెల్ కాదు, మరీ అలా అని పూర్తిగా దిగజారిపోలేదు. అన్ని విషయాల్లో కూడా సహనశీలత అనేది కావాలి. నింద, స్తుతి, జయము, పరాజయము, వేడైన చెలైన అన్నిటినీ సహించాల్సి ఉంటుంది. ఎందుకంటే సమయమే అలా ఉంది. నీరు దొరకదు, ఇది దొరకదు, సూర్యుడు బాగా వేడిని చూపిస్తాడు. ప్రతి వస్తువులో తమో ప్రధానత అనేది తయారై ఉంది. ఈ సృష్టి తమో ప్రధానంగా ఉంది, తత్వాలు కూడా తమో ప్రధానంగా ఉన్నాయి. అందుకే ఏంటంటే దుఃఖాన్ని ఇస్తున్నాయి. నిందాస్తుతి మేబీ నహి జానా. బాబా అంటున్నారు నిందాస్తుతుల్లో కూడా వెళ్ళకూడదు. పొగిడినా ఒకలాగే ఉండాలి, నిందించినా ఒకేలా ఉండాలి. బహుత్ హే జో జట్ బిగడ పడతా హై. చాలా మంది ఇలా అనగానే అంటే ముట్టుకుంటే టచ్ చేస్తే చూస్తే టచ్ మీనట్టు ఉంటుంది, అలా తొందరగా ఇదైపోతూ ఉంటారు అన్నారు బాబా. किसने उल्टा सुल्टा कुछ किसको सुनाया, आजकल बातों की बनावट बहुत है. బాబా అంటున్నారు ఈ రోజుల్లో విషయాలు మిక్సప్ మసాలా చేసి వినిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఒకటి చెప్తే కాకపోతే యాడ్ చేసి చెప్తూ ఉంటారు ఉల్టా సుల్టా మాటలు. బాబా అంటున్నా కోయినే కుచ్ కహా తుమ్హారే లియే బాబా ये कहते हैं कि इनको देहाभिमान है, बाहर का शो बहुत है, ये किसने सुनाया, बस बुखार चढ़ जाएगा. ఎవరైనా చెప్తారు బాబా నీకోసం ఇలా అన్నారు, నీకు దేహాభిమానం ఎక్కువ ఉంది, బయట షో నీకు చాలా ఉంది, ఇలా అన్నారు అని ఎవరైనా వినిపించారు వెంటనే వాళ్ళకి ఏంటంటే వేడెక్కిపోతుంది. నీంद भी फिट जाएगी, ఆ నిద్ర కూడా హోష్ ఎగిరిపోతుంది. आधा कल्प मनुष्य ऐसा है, कोई को भी जट बुखार चढ़ा दे जट पीले हो जाएंगे. అర్ధకల్పం నుండి మనుషులు ఎలాగున్నారంటే ఎవరైనా వాళ్ళు చెప్పేది ఎంతవరకు నిజమా అబద్ధమా అనేది వినరు, వినిపించారంటే అది సత్యమని ఒప్పేసుకుంటారు. అది బాగా వేడెక్కిపోతుంది, మనిషి వెంటనే ఏమైపోతారు, వేడిలో మనిషి ఎలాగైపోతారు, నల్లగా అయిపోతారు కదా, అలా అయిపోతారు. तो बाप कहते हैं कोई भी ऐसी व्याह्यात बातें नहीं सुन. అయితే బాబా ఏం చెప్తున్నారంటే ఎప్పుడూ కూడా ఇక్కడ విషయాలు అక్కడ వినిపించిన విషయాల్లోకి మీరు వినకండి. బాప్ కభీ భీ కిస్కి నిందా నహీ కర్తే. ఎప్పుడూ కూడా బాబా ఎవరి యొక్క నింద కూడా చేయరు. బాప్తో సంజానే లియే హీ కహతే. ఏదైనా చెప్పారు అంటే బాబా అర్థం చేయించడం కోసం చెప్తారు. మరి ఆ తర్వాత నాకు చెప్పలేదు అన్న మాట రాకూడదు కదా. అందుకే బాబా కూడా
అర్థం చేయించడం కోసమే చెప్తారు. ఒకరిని పాయింట్ ఔట్ చేసే విధంగా ఎప్పుడు బాబా చెప్పరు. उल्टी-सुल्टी बातें एक दो को सुनाने से अच्छे-अच्छे बच्चे भी बिगड़ पड़ते हैं. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఈ ఉల్టా సుల్టా మాటలు ఏవైతే ఉన్నాయో ఒకరికొకరు వినిపించుకోవటం వలన మంచి మంచి పిల్లలు కూడా కిందకి పడిపోతారు. तो ट्रेटर बन व्याह्यात बातें जाकर एक दो को सुनाएंगे. ద్రోహులుగా అవుతారు. ఒకరికొకరికి ఈ విషయాలు గాలి విషయాలు వినిపించుకుంటూ ఉంటారు. భక్తి మార్గం में भी कैसे-कैसे कहानियां बनाई. భక్తి మార్గంలో కూడా ఎలాంటి కథలు తయారు చేస్తారో చూడండి. अभी तुमको ज्ञान मिला है तो तुम कभी भी हे राम हाय भगवान भी नहीं कह सकते. ये अक्सर भी భక్తి మార్గే. బాబా అంటున్నారు ఈ జ్ఞాన మార్గంలో పిల్లలైన మనం అప్పుడప్పుడు ఇలా బటకాయిస్తూ ఉంటాం కదా, ఈ కథలు ఇవన్నీ భక్తి మార్గంలో ఏవైతే తయారయ్యో అన్ని మనకు వస్తుంది. బాబా అంటున్నారు ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది, మీరు ఎప్పుడూ కూడా అయ్యో రామ అయ్యో భగవంతుడా అని మీరు ఎప్పుడు అనడానికైతే లేదు. ఈ అక్షరాలన్నీ ఏంటంటే పిలవటం, అరవటం, పశ్చాత్తాపడవటం, నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని అడగటం, ఇదంతా భక్తి మార్గము అన్నారు బాబా. తుమ్హారే ముఖ్ సే ఐసా అక్షర్ నహీ నికల్నే చాహి. మన నోటి నుండి ఎప్పుడు కూడా ఇలాంటి పదాలు గాని ఇలాంటివి వెలువడకూడదు. బాప్ సిట్ कहते हैं मीठे लाडले बच्चों आत्माभिमानी बनो. इतना प्यार से समझाते हैं. किसकी भी बात में नहीं सुनो, फालतू पर चिंतन नहीं करो. एक बात पक्की कर लो, हम आत्मा है, आत्मा अविनाशी है, शरीर వినాశి है. బాబా కేవలం ఏం చెప్తున్నారంటే మధురమైన అల్లారు ముద్దు పిల్లలు ఆత్మాభిమానిగా అవ్వండి. ఎంత ప్రేమగా బాబా అర్థం చేస్తున్నారు చూడండి. ఇంకెవ్వరి విషయాలు వినకండి, ఫాల్తూ అనవసరమైన పరిచింతన అస్సలు చేయకండి, అంత టైం లేదు అంటున్నారు బాబా. ఒక విషయం పక్కా చేసుకోండి, ఏంటంటే నేను ఆత్మనే, నేను అవినాశిని, శరీరం వినాశం. ఆత్మలోనే సంస్కారం అనేది ధారణ అవుతుంది. అప్పుడు బచ్చంకో ఆత్మాభిమాని బన్నా. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మాభిమానిగా అవ్వాల్సిందే. द्वापर से तुम रावण राज्य में देहाभिमानी बनते हो, इसलिए अब देही अभिमानी बनने में मेहनत लगती है. ద్వాపర యుగం నుండి మీరు రావణ్ రాజ్యంలో దేహాభిమానిగా అవుతూ వచ్చారు. అందుకే బాబా ఏమంటున్నారంటే ఇప్పుడు ఆత్మాభిమానిగా అవడంలో శ్రమ అనేది పడుతుంది. గడి గడి బుద్ధి మే ये आना चाहिए कि हमको बेहद का बाप मिला. గడియ గడియ మీ బుద్ధిలోకి ఇదే రావాలి, ఏంటంటే మాకు అనంతమైన తండ్రి లభించారు. కల్ప కల్ప బాప్ వరుస దేతే హై. కల్ప కల్పం బాబా తండ్రి వారసత్వాన్ని ఇస్తూనే వచ్చారు. అవి ఉనికి మత్పరచల్ల. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ భగవంతుడు ఇచ్చిన శ్రీమతం ఏదైతే ఉందో దానిపై నడిస్తే చాలు అంటున్నారు బాబా. इनके लिए ही गायन है, तुम मात पिता वो सब संबंध को सुख देने वाला है, उनमें सब मिठास है. అయితే బాబా అంటున్నారు ఏదైతే పాట పాడుతూ వచ్చారు, నీవే తల్లి తండ్రి గురువు సకుడు ప్రియుడు అని చెప్పి, అయితే బాబా అంటున్నారు ఆ అన్ని సంబంధాల యొక్క సుఖాన్ని ఇచ్చేవారు ఎవరంటే శివ. అందుకే ఆయనలో ఎంత మధురత్వం అనేది ఉందో చూడండి. అందుకే బాబాని దేంతో పోలిస్తారు? సాక్రీన్. बाकी और मित्र संबंध आदि दुख देने वाला ही है, एक ही बाप है जो सबको सुख देने वाला है. रास्ता भी बिल्कुल सहज बताते हैं कि अपने को आत्मा समझ मुझ बाप को याद करो. అయితే బాబా ఏమంటున్నారంటే ఇంకా మిగతా ఈ దేహదారులు మిత్ర సంబంధికులు ఎవరైతే ఉన్నారో అందరూ దుఃఖం ఇచ్చేవారే, ఒక్క తండ్రే మనకి అందరికి సుఖాన్ని ఇచ్చేటట్టు. అయితే దారి కూడా బాబా ఎంత సహజమైనది చెప్తున్నారు. ఏమీ లేదు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, తండ్రి నేను నన్ను స్మృతి చేయండి చాలు. బాప్ సమझाते हैं ये कोई नई बात नहीं है. అయితే బాబా అర్థం చేస్తున్నారు ఇది కొత్త విషయం అయితే కాదు. तुम जानते हो हर 5000 वर्ष बाद हम ऐसे बाप के पास आते हैं. ये कोई साधु संत नहीं है, तुम कोई साधु संत आदि के पास नहीं रहते. बाकी हाँ बाप कहते हैं प्रवृत्ति मार्ग के संबंधों से तोड़ निभाना है. అయితే బాబా ఏమంటున్నారంటే బాబా ఏదైతే అర్థం చేస్తున్నారో ఏది కొత్తది కాదు. 5000 సంవత్సరాల క్రితం ఏదైతే జరిగిందో అదే రిపీట్ అనేది అవుతుంది.
అయితే మీరు తెలుసుకున్నారు ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత మనం ఇలానే తండ్రి దగ్గరికి వస్తాం. అయితే బాబా సాధువు కాదు, సన్యాసి కాదు. అలాగే మీరు కూడా ఏ సాధువుతోనో సన్యాసితోనో కలవటానికి రావట్లేదు. భలే బాబా ఏం చెప్తున్నారంటే ప్రవృత్తి మార్గం యొక్క సంబంధాలతో మీ తోడుని నిభాయించుకోవాలి. నహితో ఔర్ ఈ కిటిపిటి హో జాతి హై. యుక్తి సే చలో. లేదనుకోండి ఇంకా ఇంట్లో గొడవలు, కొట్లాట్లు అనేవి గడబడ అనేది జరిగిపోతుంది. అందుకే గృహస్థంలో ఉంటూ కూడా ప్రవృత్తి మార్గంలో ఉంటూ కూడా యుక్తితో నడుచుకోండి. प्यार से हर एक को समझाना है कि देखो अभी विनाश का समय नजदीक है, ये असली दुनिया खत्म होनी है. ప్రేమతో ప్రతి ఒక్కరికి చెప్పండి. ఏం చెప్పాలి అంటే చూడండి ఇప్పుడు వినాశన సమయం చాలా దగ్గరలో ఉంది. ఈ అసరీ ప్రపంచం సమాప్తం అవ్వాల్సిందే. अब देवता बनना है, దైవీ గుణ యహ ధారణ కన్నా. ఇప్పుడు దేవతలుగా అవ్వాలి, అలాగే దైవీ గుణాలను కూడా ఇక్కడే ధారణ చేయాలి. प्यार से समझाना चाहिए, ప్రేమతో అర్థం చేయించాలి. देवताएं भी प्याज लहसुन आदि तो खाते नहीं, हम भी मनुष्य से देवता बनते हैं तो हम ये कैसे खा सकते हैं. तुमको भी राय देते हैं ये छोड़ दो, ऐसी चीजें हम खाते नहीं. अभी तुमको बेहद का बाप दैवी गुण सिखलाने वाला मिला है तो सर्वगुण संपन्न यहाँ ही बनना. అయితే బాబా ఏమంటున్నారంటే చూడండి ఎక్కడైనా దేవతలకు ఉల్లిపాయలు, మాంసం ఇలాంటివి పెడతారా? తినిపించారు కదా. అలాగే ఇప్పుడు మనం మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నాము. కాబట్టి మీకు అనంతమైన తండ్రి, దైవీ గుణాలను నేర్పించేటటువంటి తండ్రి మీకు లభించారు. కాబట్టి సర్వగుణ సంపన్నులుగా, సోలాకళ సంపన్నులుగా, మర్యాద పురుషోత్తములుగా, అహింస పరమోధర్మ కలిగిన వారుగా ఇక్కడ తయారవ్వాలి అన్నారు బాబా. బాబా అంటున్నారు ఇక్కడ తయారైతే కదా భవిష్యత్తులో కొత్త ప్రపంచంలోకి వస్తారు. అంటే బాబా ఏం సలహా ఇస్తున్నారంటే మీరు మనుష్యుల నుండి దేవతలుగా అయినప్పుడు ఇలాంటి వస్తువులు ఎలా తినరు. అందుకే సలహా ఇస్తున్నారు వీటిని విడిచిపెట్టండి. ఇలాంటి వస్తువులు ఏవైనా తినడం ఉంటే వాటిని సమాప్తం చేసేయండి. ऐसे ही होता है जैसे रात के बाद फिर दिन होता है. अब रात के अंत में ही दैवी गुण धारण करने हैं तो फिर सुबह हो जाएगी. अपनी परीक्षा हर एक को आप ही लेनी है. ऐसे नहीं कि बाप तो सब कुछ जानते हैं, तुम अपने को देखो ना. स्टूडेंट ऐसे कभी नहीं कहेंगे कि टीचर तो सब कुछ जानते हैं. इम्तिहान के दिन नजदीक आते हैं तो बच्चे खुद भी समझते हैं कि हम कितना पास होंगे, किस सब्जेक्ट में हम ढीले हो, मार्क्स कम लेंगे, फिर सब मिलाकर पास हो जाएंगे. ये समझते हैं तो इसमें भी अपनी जांच रखनी है, हमारे में क्या कमी है. मैं बहुत मीठा बना हूं, सबको प्यार से समझाना है. हम आत्माओं का बाप परम पिता परमात्मा, మనుష్య की बात नहीं. అయితే బాబా ఏమంటున్నారంటే ఎలా అయితే రాత్రి తర్వాత పగలు, పగల తర్వాత రాత్రి అది సహజ సిద్ధం, ఎలా అయితే ఫిక్స్డ్ అందులో ఏ మాయ ఇది లేదు, అలానే కలియుగం తర్వాత సత్యుగం, సత్యుగం తర్వాత త్రేతాయుగం ఒకటి తర్వాత కంపల్సరీ అంటున్నారు బాబా. అయితే ఇప్పుడు రాత్రి యొక్క అంతిమంలో అంటే సంగమ యుగంలో ధారణ చేసుకుంటున్నారు వేటినంటే దైవీ గుణం. అప్పుడు ఏంటంటే మనం పగల్లోకి వెళ్ళబోతుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా ఎవరి పరీక్షను వాళ్ళు తీసుకోవాలి, ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. అంటే బాబా అంటారు ఎప్పుడు ఇలా అనుకోకండి బాబాకి అన్ని తెలుసులే, ఆయన అందరికి గురించి ఆయన తెలుసులే అలా అనడానికి లేదు. మిమ్మల్ని మీరు చూసుకోవాలి కదా. స్టూడెంట్ ఎప్పుడైనా అంటారా టీచర్కి అన్ని తెలుసు అని. చూడండి పరీక్షల సమయంలో ఎప్పుడైతే పరీక్షలు దగ్గరకు వస్తూ ఉంటాయో స్వయం ఆ స్టూడెంట్ తెలుసుకోగలడు కదా నేను ఎంతవరకు పాస్ అవుతాను, ఏ ఏ సబ్జెక్ట్ లో నేను బలహీనంగా ఉన్నాను అతను తెలిసిపోతుంది. మార్క్స్ తక్కువ తీసుకున్నట్లయితే అన్నిటినీ కలిపి తర్వాత పాస్ అవుతారు. అయితే ఇది అర్థం చేసుకున్నారు కదా, ఎవరికి వారు ఇందులో ఎవరిని వారు చెక్ చేసుకోవాలి. నాలో ఏ లోపం ఉంది, నేను చాలా మధురంగా అయ్యానా, అందరికి ఇదే ప్రేమతో అర్థం చేయించాలి.
ఆత్మలందరి యొక్క తండ్రి పరంపిత పరమాత్మ. మనుషుల యొక్క విషయం ఇక్కడ బాబా చెప్పట్లేదు. हम निराकार को भगवान कहते हैं, भगवान रचता एक ही है, बाकी सब है रचना. బాబా అంటున్నారు నిరాకారుడైన భగవంతుడని మనం చెప్తాం కదా, భగవంతుడు రచయిత ఒక్కరే, మిగతా అంతా ఆయన రచన. रचना से किसको वर्षा नहीं मिल सकता है, కాయిదా नहीं है. రచన ద్వారా ఎప్పుడు వారసత్వం దొరకదు, అది నియమం లేదు అంటున్నారు బాబా. अब सर्व रचना का सदगति दाता एक ही रचता बाप है, उसमें साध संत सब आ गए हैं. బాబా చెప్తున్నారు ఇప్పుడు సర్వుల రచన సద్గతి దాత ఒక్క రచయిత అయిన తండ్రి మాత్రమే, అందులో సాధువులు సన్యాసులు అందరూ వచ్చేస్తారు. ఎతో సాబ్ ఆత్మ అయినా బాబా చెప్తున్నారు అందరూ ఆత్మలే కదా. ఆ మనుష్య అచ్చే బురే తో హోతే హీ హై, పొజిషన్ ऊंच नीचा होता है, సన్యాసియోं में भी నెంబర్ వార్ है. అందరూ ఆత్మలే, అందరూ మనుషులే. మనుషుల్లో మళ్ళీ చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు, పోస్ట్ పొజిషన్ వాళ్ళు ఉంటారు, తక్కువ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. బాబా అంటున్నారు సన్యాసుల్లో కూడా చూడండి నెంబర్ వారీగా ఉంటారు. कोई तो देखो भीख मांगते रहते हैं, कोई को सब पाँव पड़ते हैं, तुम बच्चों को भी ऊंच बनना है, बहुत मीठा बन. సన్యాసులో కూడా నెంబర్ వారీగా ఉంటారు. కొంతమంది సన్యాసులు అయితే ఇంటింటికి వెళ్ళి భిక్షం ఎత్తుకుంటారు. కొందరి దగ్గర సన్యాసులు ఎలా ఉంటారంటే ఆ సన్యాసుల పాదాల దగ్గరకు వచ్చి పడతారు జనాలందరూ కూడా. బాబా అంటున్నారు పిల్లలు మీరు కూడా ఉన్నతంగా అవ్వాలి, చాలా మధురంగా అవ్వండి. కభీ భీ క్రోధ్ సే బాత్ నహీ కర్నీ చాహియే, జితనా హో సకే ప్యార్ సే కామ్ లో. అయితే బాబా చెప్తున్నారు ఎప్పుడు కోపంతో మాట్లాడకూడదు, ఎంత వీలుంటే అంత ప్రేమతో పని చేసుకోండి, ఏ పనైనా చెయ్యండి చేయించండి. कहते हैं बच्चे बहुत तंग करते हैं, सो तो आजकल के बच्चे ही ऐसे, प्यार से उनको समझाओ. दिखाते हैं कृष्ण चंचलता करता था तो उसके रस्सी से बांधते थे. जितना हो सके प्यार से समझाना है तो हल्की सजा. బాబా ఏమంటున్నారంటే అంటే అందరూ చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా బాబా కోపంగా మాట్లాడకూడదు తిట్టకూడదు అంటారు కదా. ఎంత వీలుంటే అంత ప్రేమతో పని చేయించుకోవాలి, పని నడిపించాలి అంటున్నారు. అంటారంట ఈరోజు పిల్లలు చాలా విసిగిస్తూ ఉంటారు, ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలే అలా ఉన్నారు అన్నారు బాబా. ప్రేమతో వాళ్ళకి అర్థం చేయించండి. బాబా అంటున్నారు చూపిస్తారు కదా మామూలుగా భక్తిలో కూడా కృష్ణుడు చంచలత్వం అంటే అల్లరి పెడుతూ ఉండేవారు, అందుకే తాడేసి కట్టారు అని. ఎంత వీలుంటే అంత బాబా ఏమంటున్నారంటే పిల్లలకు శిక్ష ఇవ్వకండి, ప్రేమతో అర్థం చేయించండి. అప్పటికే వినలేదనుకోండి చిన్న తేలికపాటి శిక్ష ఇవ్వమంటున్నారు బాబా. బిచారే ఆబోధ్ హే. బాబా అంటున్నారు ఎందుకంటే పిల్లలంటే పాప వాళ్ళకేం తెలియదు కదా, తెలిసి చేసే పనులు అయితే కాదు, తెలియకుండా చేసే పనులు. సమయమే ఐసా హై, ఇప్పుడున్న సమయం కూడా అలా ఉంది కదా. బాహర్ కా సంగ్ దోష్ బహుత్ ఖరాబ్ హై, अभी बेहद का बाप कहते हैं तुम्हें मूर्ति आदि रखने की कोई दरकार नहीं है, कुछ भी मेहनत करने की दरकार नहीं है. शिव का चित्र भी क्यों रखे, वो तो तुम्हारा बाप है ना. घर में बच्चे बाप का चित्र क्यों रखेंगे, बाप तो हाजिर हाजिरा हजूर है ना. बाप कहते हैं मैं अभी हाजिर नाजिर ना, फिर चित्रों की दरकार नहीं, मैं बच्चों को बैठ समझाता हूँ, कहते हैं बाप दादा को देखो. అయితే బాబా అంటున్నారు ఈ రోజుల్లో బయట సాంగత్య దోషం కూడా చాలా చెడ్డగా ఉంది. అందుకే అనంతమైన తండ్రి చెప్తున్నారు మీరు మూర్తి అంటే విగ్రహాలు ఫొటోస్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఏ శ్రమ చేయాల్సిన పని లేదు. శివుని యొక్క చిత్రం కూడా ఎందుకు ఉంచుకోవాలి, ఆయన మీ తండ్రి కదా. ఇల్లులో పిల్లలు తండ్రి యొక్క చిత్రాన్ని ఎక్కడ ఉంచుకుంటారా ఏంటి, తండ్రి అయితే అన్ని చోట్ల ఉన్నారని అంటారు కదా. బాబా చెప్తున్నారు ఇప్పుడు నేను ప్రెజెంట్ మీకు ప్రత్యక్షంగా ఉన్నాను, మీకు నేను సపోర్ట్ ఇస్తున్నాను అంటున్నారు బాబా. మరి చిత్రాల యొక్క అవసరం ఏముంది, నేనైతే పిల్లలకు కూర్చొని అర్థం చేస్తున్నాను. చెప్తారు కదా బాప్ దాదాని చూస్తున్నారు, ఆ బాప్ తో హై నిరాకార్,
ఇంకే దేఖ్ నా సకే. అయితే బాబా అంటున్నారు నేనైతే నిరాకారుని, నన్నైతే కళ్ళతో చూడలేదు, బుద్ధిసే సమझ सकते हैं. కాకపోతే బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు అంటున్నారు బాబా. बाप कहते हैं मैं इनमें प्रवेश कर तुमको नॉलेज बैठ देता, नहीं तो कैसे आऊं, कृष्ण के तन में कैसे आएगा. బాబా అంటున్నారు నేను ఈ బ్రహ్మలో ప్రవేశించి మీకు జ్ఞానాన్ని కూర్చోబెట్టి ప్రతి విషయాన్ని క్లియర్ గా అర్థం చేసుకున్నాను. లేకపోతే నేను ఎలా వస్తాను చెప్పండి, నాకు ఒక శరీరం కావాలి కదా, కృష్ణుని యొక్క తనువులో నేను ఎలా వస్తాను అన్నారు బాబా. సన్యాసియోమే నహీ ఆసక్తి, సన్యాసుల్లో కూడా నేను రాలేదు. మా ఆతా హూ మే హూ జో పైలే నెంబర్ మే తా, నేను ఎవరిలోకి వస్తానంటే ఎవరైతే సత్యుగంలో మొదటి నెంబర్ లో ఉండేవాడు ఆయన తనువులోకి నేను వస్తాను. మహి అభి లాస్ట్ నెంబర్ మే హై, ఇప్పుడు ఆ మొదటి నెంబర్ లో ఉన్నవాడే ఇప్పుడు లాస్ట్ నెంబర్ లో ఉన్నారు. తుమ్కో భీ అభి పడ్కర్ ఫిర్ పహలే నెంబర్ మే జానా, మీరు కూడా ఇప్పుడు చదువుకొని మొదటి నెంబర్ లోకి వెళ్ళాలి. పడానే వాలా తో ఏక్ హీ హై జిస్కో జ్ఞాన్ కా సాగర్ కహా జాతా, చదివించేవారు ఒక్కరే, ఆయనే జ్ఞాన సాగరుడని అంటారు. तुमको ज्ञान बहुत अच्छा मिलता है, तुम जानते हो शांति धाम हमारा घर है, सुख धाम हमारी राजधानी, दुख धाम रावण की बादशाही है. अब बाप कहते हैं मीठे मीठे बच्चों अपने घर శాంతి ధామ్ కో యాద్ కరో, సుఖధామ్ కో యాద్ కరో. అయితే బాబా ఏమంటున్నారంటే మీకు ఇప్పుడు మంచి జ్ఞానం లభించింది, మీరు తెలుసుకున్నారు శాంతిధామం మన ఇల్లు, సుఖధామం మన యొక్క రాజధాని, దుఃఖధాము రావణుని యొక్క రాజ్యం. ఇప్పుడు తండ్రి అంటున్నారు మధురాతి మధురమైన పిల్లలు ఇప్పుడు మీ ఇల్లైనటువంటి శాంతిధామాన్ని స్మృతి చేయండి, సుఖధామాన్ని స్మృతి చేయండి. దుఃఖధామ్ కి బంధన్ కు భూల్తే జావో, ఈ దుఃఖధామం యొక్క బంధనాల్ని మర్చిపోతూ పొండి. ఐసా ఔర్ కోయి కహనా సక్, ఇలా ఎవరు కూడా అనలేరు. నా వో జా సక్తే హై, అక్కడ వెళ్ళలేరు కూడా. డ్రామాకి బీచ్ సే వాపస్ కోయి భీ జాన్ నా సకే. అయితే బాబా అంటున్నారు ఈ 5000 సంవత్సరాలు ఈ డ్రామా నుండి మధ్యలో ఎవరు శాంతిధామం వెళ్ళలేరు. సబ్ ये जो कहते हैं फलाना ज्योत ज्योति समाया वो पार निर्वाण गया, एक भी जाता नहीं है, सबका बाप अथवा मालिक एक ही परमपिता परमात्मा है, वो सब आशिकों का एक ही माशुक है. అయితే బాబా అంటున్నారు చెప్తారు కదా మామూలుగా ఫలానా వాళ్ళు జ్యోతిలో కలిసిపోయారు, నిర్వాణ ధామం అయ్యారు, ఒక్కరు వెళ్ళేదైతే లేదు. ఈ డ్రామా కంప్లీట్ అయినంత వరకు ఎవరు వెళ్ళడానికైతే లేదు. అందరి యొక్క తండ్రి లేదా అందరి యొక్క మాలికుడు ఒక్క పరంపిత పరమాత్మ, ఆయనే ప్రియురాళ్ళందరికీ కూడా ప్రియుడు, సత్యమైనటువంటి ప్రియుడు అంటున్నారు బాబా. చెప్తున్నారు ఆ దైహిక ప్రేయసి ప్రియులు చూడండి ఒకరినొకరు స్మృతి చేసుకుంటారు, గుర్తు చేసుకోవటంతోనే వాళ్ళ బుద్ధులకి వాళ్ళ చిత్రం వచ్చేస్తుంటుంది. ఏక్ దుఃఖ యాద్ కర్తే రహెంగే, ఒకరినొకరు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఖానా ఖాతే రహెంగే యాద్ కర్తే రహెంగే, తింటున్నా తాగుతున్నా కూర్చుంటున్నా లెగుస్తున్నా స్నానం చేస్తున్నా ఏం చేస్తున్నా ఆ దైహికమైన ప్రేయసి ప్రియులు ఒకరికొకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు, మర్చిపోరు బాబా. ఓతో హే ఏక్ జన్మకే ఆశిక్ మాషక్, వాళ్ళు ఒక్క జన్మ ప్రియుడు ప్రేయసులే అంటున్నారు బాబా. सिर्फ एक बाप को याद करना है, तुम जन्म जन्मांतर के आशिक हो एक माशिक के, तुमको और कुछ भी याद नहीं करना है. బాబా అన్నారు వాళ్ళ ఒక్క జన్మకి ప్రేయసి ప్రియులు అవుతారు, మళ్ళీ ఇంకొక జన్మలో కూడా వాళ్ళ ప్రేయసి ప్రియులు అవుతాడు అనడానికైతే లేదు. కానీ మనం జన్మాంతరాలుగా ప్రేయసులుగా అయ్యాం ఎవరికంటే ఒక్క ప్రియుడైనటువంటి శివ బాబా. అంతేగాని ఇంకేం చేయాల్సిన పని లేదు. మన్మనా బాబా ఒక తండ్రిని స్మృతి చేస్తే చాలు. उन आशिक की माशिक के सामने चित्र आ जाता है. చూడండి ఆ దైహికమైనటువంటి ప్రియుడు ప్రియురాళ్ళకి ఒకరి ఎదురుగా ఒకరికి చిత్రాలు అంటే గుర్తుకొచ్చేస్తూ ఉంటారు. बस उनको देखते देखते काम भी ठहर जाता है, फिर उनका चेहरा गुम हो जाता है और काम करने लगता है. ఆ గుర్తు చేసుకుంటే వాళ్ళే ఎదురుగా వచ్చి కూర్చున్నంత ఫీలింగ్ వస్తుంది. వాళ్ళు వచ్చి కూర్చోలేదు కానీ వాళ్ళు ఉన్నట్టుగా ఫీల్ అయ్యి ఆ పని కూడా ఆపేస్తారు. ఎప్పుడైతే అది నిజం కాదని తెలుస్తుందో కల్పన అని తెలుస్తుందో వెంటనే మళ్ళీ పని చేస్తారు. అంతగా ఒకరినొకరు గుర్తు చేసుకుంటారు. ఇస్మేతో ఐసా నహీ, బాబా అంటున్నారు మన దేంట్లో అయితే అలా లేదు కదా. ఆత్మ బిబింది హే పరమాత్మ బిబింది హే,
अपने को आत्मा समझ बाप को याद करना है, इसमें ही मेहनत है, कोई भी ऐसी ప్రాక్టీస్ करते नहीं है। ఇందులో సింపుల్ విషయం ఏంటంటే ఆత్మనైన నేను బిందువు, పరమాత్ముడైనటువంటి శివుడు కూడా బిందువు. నన్ను నేను ఆత్మను అర్థం చేసుకుని తండ్రిని స్మృతి చే, ఇందులోనే శ్రమ ఉంది అంతే, ఇంకంతకు మించి శ్రమ లేదు. కానీ బాబా ఏమంటున్నారంటే ఇందులోనే ప్రాక్టీస్ ఎవరు చేయట్లేదు బాబా. आत्मा का ज्ञान मिला, आत्मा को रियलाइज किया, बाकी रहा परमात्मा, वो भी तुम जानते हो। बाबा आकर यहाँ बैठते हैं, इनकी जगह भी यहाँ है, आत्मा कहाँ से भी चली जाती है मालूम नहीं पड़ता, उनका मुख्य स्थान ब्रुकुटी है। అయితే బాబా అంటున్నారు మిమ్మల్ని మీరు ఆత్మను అర్థం చేసుకుని నన్ను స్మృతి చేయటం. ఆత్మకి ఇప్పుడు జ్ఞానం లభించింది కదా, అంటే ఆత్మ యొక్క రియలైజేషన్ దొరికింది. ఇంకా మిగిలింది ఏంటి? పరమాత్ముడిదే. అది కూడా మీరు తెలుసుకున్నారు. బాబా అంటున్నారు మరి తండ్రి కూడా వచ్చి ఎక్కడ కూర్చుంటారు? ఈ బ్రొకటి మధ్యలోనే వచ్చి కూర్చుంటారు కదా. బ్రహ్మ బాబా యొక్క ఆత్మ యొక్క స్థానం అదే, శివ బాబా యొక్క స్థానం కూడా అదే. ఆత్మ ఎక్కడి నుండని వెళ్ళి వస్తుంది, కానీ ఆ విషయం ఎవరికి తెలియదు. కానీ ముఖ్యమైన స్థానం ఏంటంటే బ్రొకటి మధ్య స్థానం. బాప్ कहते हैं मैं भी बिंदी हूँ इसमें आकर बैठा हूँ, నేను కూడా బిందువునే, ఈ బ్రొకటి మధ్యలోకి వచ్చి కూర్చుంది. తుమ్కో పతా భీ నహీ పడతా, మీకు ఈ విషయం కూడా తెలియదు. ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు, ఎప్పుడు ఆత్మ వస్తుందో కూడా తెలియదు. బాప్ తుమ్ బచ్చోं को बैठ सुनाते हैं, तुमको जो सुनाते हैं वो हम भी सुनते हैं. బాబా ఏమంటున్నారంటే పిల్లలు కూర్చోబెట్టి అర్థం చేస్తున్నారు. బాబా మీకు ఏదైతే అర్థం చేస్తున్నారో బ్రహ్మ బాబా కూడా అదే వింటారు, మనం కూడా అదే వింటాం. సంజానీ తో బిల్కుల్ రైట్, బాబా చెప్పేది ఏదైనా కూడా పూర్తి సత్యం. दैवी धर्म वाले जो होंगे वो जज समझे जाएंगे ये రాజధాని స్థాపన हो रहा है. ఈ దైవీ ధర్మానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాబా ఏది చెప్పినా వెంటనే అర్థం చేసుకుని క్యాచ్ చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు రాజధాని యొక్క స్థాపన జరుగుతుంది. అయితే బాబా అంటున్నారు पहले स्थान और स्थापना फिर विनाश भी होगा और कोई धर्म स्थापक ऐसे नहीं करते. మొదట స్థాపన, తర్వాత వినాశనం జరుగుతుంది. ఇంకే ధర్మస్థాపకులు ఇలా చెయ్యలేరు. వాళ్ళు ధర్మాన్ని స్థాపన చేసి వాళ్ళు వెళ్ళిపోతారు అంతేగాని పూర్తిగా ఉంటుంది. और सिर्फ अपना धर्म स्थापन करते हैं फिर वृद्धि को पाते हैं, यहाँ तो जो जितना जितना पुरुषार्थ करते हैं उतना भविष्य में ऊंच पद पाते हैं. तुम भविष्य 21 जन्मों के लिए प्रारब्ध बनाते हो तो कितना पुरुषार्थ करना चाहिए, और है बहुत सहज योग भी सहज जिससे तुमको विकर्म विनाश होते हैं. అయితే బాబా ఏమంటున్నారంటే ఏ ధర్మస్థాపకుడైనా ధర్మాన్ని స్థాపన చేస్తారు, తర్వాత వెళ్ళిపోతారు, అది వృద్ధి చెందుతుంది. కానీ ఇక్కడ చూడండి, మీరు ఎంత పురుషార్థం చేస్తారో అంతగా భవిష్యత్తులో ఉన్నత పదవిని పొందుతారు. మీరు భవిష్యత్తు 21 జన్మల కోసం ప్రాలబ్ధాన్ని తయారు చేసుకుంటూ ఉన్నట్లయితే ఎంత పురుషార్థం చేయాలి. అలానే ఈ పురుషార్థం చేయడం కూడా చాలా సహజం, యోగం కూడా చాలా సహజం. ఈ యోగం ద్వారానే మీ యొక్క వికర్మలు వినాశనం అవుతాయి. అంత సహజమైన యుక్తిని బాబా చెప్తున్నారు. बाप कहते हैं मैं गारंटी करता हूँ कल्प कल्प मैं ही आकर तुम बच्चों को पावन बनाता. वह पतित एक भी होता नहीं, ज्ञान भी कितना सहज है, 84 जन्मों का चक्र कैसे लगाते हैं वो भी बुद्धि में नॉलेज है. అయితే బాబా అంటున్నారు నేను మీకు గ్యారంటీ ఇస్తాను, కల్ప కల్పం నేనే వచ్చి పిల్లలైన మిమ్మల్ని పవిత్రంగా తయారు చేస్తాను. సతయుగంలో పతితులు అనేవారు ఒక్కరు కూడా ఉండరు. ఈ జ్ఞానం కూడా ఎంత సహజమైంది. 84 జన్మల చక్రం ఎలా తిరుగుతుందో, అందులో మన పాత్ర ఏంటో బాబా ప్రతిదీ కూడా ఎంత చక్కగా అర్థం చేస్తున్నారు. మీ బుద్ధిలో ఈ జ్ఞానం కూడా ఉంది. మనం ఎలా 84 జన్మల చక్రం తిరగవచ్చు, ఇది నిశ్చయం ఉంచుకోవాలి. నిశ్చయంలోనే విజయం ఉంది. ऐसे नहीं कि पता नहीं हम 84 जन्म लेते हैं और कुछ कम. जबकि तुम ब्राह्मण हो तो तुमको निश्चय होना चाहिए बरोबर हमने 84 का चक्र पूरा होगा. तो बिल्कुल बहुत सहज समझाने बच्चों को समझाया है. ये चित्र सब दिव्य दृष्टि से बाप ने बनवाया, करेक्ट भी कराया है.
शुरू में जब बनारस में बाबा एकांत में रहते थे तो ऐसे चक्र दीवारों पर बैठ निकालते थे। समझते कुछ नहीं थे कि ये क्या है, खुशी होती थी। साक्षात्कार होने से जैसे उड़ जाती, ये क्या होता है समझ में नहीं आता। तुम जानते हो जो चित्र पहले बने थे वो फिर बदल कर नए नए बनाते गए। अभी नए नए चित्र कल्प पहले मुवाफिक बनते जाता है। सीडी का चित्र देखो कितना अच्छा है అంటే బాబా అంటున్నారు మీకు నిశ్చయం ఉండాలి, నిశ్చయంలోనే విజయం అనేది ఉంది. అంటే బాబా అంటున్నారు మీరు ఎప్పుడు ఇలా అనుకోకండి మేము 84 జన్మల చక్రం తీసుకున్నామో లేదో, మేము 84 కన్నా తక్కువ తీసుకున్నామేమో, అలా సంశయం అనేది రాకూడదు. బాబా ఒకటే చెప్తున్నారు మీరు ఎప్పుడైతే బ్రాహ్మణులుగా అయ్యారో మీకు నిశ్చయం ఇదే ఉండాలి, నేను పూర్తి 84 జన్మల చక్రంలోకి తిరిగి వచ్చాను, నేను అనుభవించాను. ఇది పూర్తిగా సహజమైనటువంటి తెలివి అంటారు, అర్థం చేసుకోవాల్సిన విషయం. పిల్లలకు అర్థం చేస్తున్నారు. ఇప్పుడు ఏవైతే చిత్రాలు ఉన్నాయో 7 రోజుల కోర్సు చిత్రాలు, ఇవి దివ్య దృష్టితో బాబా తయారు చేస్తారు, కరెక్ట్ కూడా చేయించారు. అయితే బాబా ఏమంటున్నారంటే మొదట్లో ఎప్పుడైతే బనారస్ లో బాబా ఏకాంతంలో వెళ్ళి ఉండేవారు, గోడల పైన చక్రం ఈ చిత్రాలు అంటే బాబాకి ఏదైతే సాక్షాత్కారం అవుతూ ఉండేదో అది గీస్తూ ఉండేవారు. ఆ గీసేటప్పుడు బాబాకి ఏం అర్థమయ్యేది కాదు ఇది ఏంటి అని, కానీ మంచి ఖుషి ఆనందం అనేది ఉండేది. ఆ సాక్షాత్కారం అవ్వటంతోనే ఎగిరిపోయేది అంటున్నారు బాబా. ఏం జరుగుతుందో కూడా బాబాకి అర్థమయ్యేది కాదంట. అయితే మీరు తెలుసుకున్నారు ఏ చిత్రాలు అయితే అప్పట్లో తయారయ్యావో ఇప్పుడు చాలా మారాయి, చాలా చేంజెస్ అనేవి ఆ చిత్రాల్లో కూడా వచ్చాయి. ఇప్పుడిప్పుడే కొత్త కొత్త చిత్రాలు కల్పపూర్వం వలె తయారు చేస్తూ వచ్చారు. ఈ మెట్ల వరుస చిత్రం చూడండి ఎంత బాగుందో, ఇస్పర్ సంజానా సహజే. మెట్ల వరుస చిత్రం పైన అర్థం చేయించడం కూడా చాలా ఈజీ కదా. దేరీ సే ఆనే వాళ్ళంకో ఔర్ హీ సహజ్ సంజాని మిల్తి. లేట్ గా ఎవరైతే వచ్చే వాళ్ళకు ఉన్నారో వాళ్ళకి ఇంకా ఈజీగా అర్థం చేయించడం అనేది జరుగుతుంది, లభిస్తుంది. ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు ఎవరైతే వస్తున్నారో 7 రోజుల్లో మొత్తం జ్ఞానం తీసుకుంటున్నారు కదా, పురాణే సే భీ ఆగే జా. ఇప్పుడు ఏంటంటే అంత టెక్నికాలిటీ పెరిగింది, పురుషార్థంలో ఈజీ వచ్చింది. బాబా ఏమంటారంటే అప్పట్లో ఒక ఇంజిన్ ఉండేది, ఇప్పుడు డబల్ ఇంజిన్ ఫోర్స్ వచ్చింది. కొత్త వాళ్ళు ఇంకా పురుషార్థం చేసి ఇంకా తొందరగా వెళ్ళొచ్చు అంటున్నారు బాబా, పాత వాళ్ళకన్నా కూడా. పోయి కైతే పైలే ఆతే తే తో అచ్చా థా. కొంతమంది అంటుంది మొదట వచ్చుంటే బాగున్నాను. అరే ఏవి ఫికర్ మాత్ కరు, నేను ఇప్పుడు వచ్చానని మీరు చింతించకండి అంటున్నారు బాబా. ఆగే ఆతే తే और బాగంతి ఓ జాతే తేనా. బాబా ఏమంటున్నారంటే అప్పట్లో కూడా పాత కాలంలో వచ్చే వాళ్ళు కూడా కొంతమంది పారిపోయి వెళ్ళిపోయారు కదా, బాబా చేతిని విడిచిపెట్టి పారిపోయి వచ్చారు. అలా పారిపోయే కన్నా ఇప్పుడు రావడమే మంచిదే అంటున్నారు బాబా. దేరీ సే ఆనే వాళ్ళని కొత్త సహజ తక్తి మిల్తా హై. లేట్ గా ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఈజీగా సింహాసనం లభించేస్తుంది. పైలే జో తే దేఖో వే ఫిర్ అబ్ హే భీ నహీ. మొదట్లో ఎవరున్నారు ఇప్పుడు చూడండి వాళ్ళు అసలు లేనే లేదు, ఖతం హో గయే, సమాప్తమైపోయారు, మాయ చేతిలో ఓడిపోయారు. పిచ్చాడి में रिजल्ट का मालूम पड़ता है कौन पास हुआ. అంతిమంలో తెలుస్తుంది రిజల్ట్ ఏంటంటే ఎవరు పాస్ అయ్యారు ఎవరు ఫెయిల్ అయ్యారు. నయ నయ నికల్తే హై और जट सर्विस पर लग पड़ते हैं. కొత్త కొత్త వాళ్ళు ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో వారు వెంటనే బాబా సేవలో తన్ను మన ద్వారా ఫుల్ ప్లెజ్డ్ గా నిమగ్నం అవుతున్నారు. పురాణే ఇట్నా నహీ లగ్తే హై, పాత వాళ్ళు ఇంతగా పెట్టట్లేదు. నయి నయి బచ్చియా సర్వీస్ సే దిల్ పర్ చెడి రేతే. కొత్త కొత్తగా ఇప్పుడు వచ్చే పిల్లలు కూడా బాబా సర్వీస్ చేసి సేవ చేసి బాబా హృదయాన్ని జయిస్తున్నారు, పాత వాళ్ళు అంతగా చేయట్లేదు. పురాణే కిత్నేతో ఖతం హోగయే. పాత వాళ్ళు ఎంతో మంది సమాప్తం అయిపోయారు, ఎందుకంటే మేము అప్పుడు పురుషార్థం చేసాం కదా ఇప్పుడు చేయాల్సింది లేదని చల్లబడిపోతుంది. కొత్త వాళ్ళు వచ్చారు కదా అప్పటికి వాళ్ళకున్న జోష్ తో బాగా ముందుకి వెళ్తున్నారు. ఇస్లియే బాబా కైతే హై जिनको सर्वोत्तम ब्राह्मण कुलभूषण कहा जाता है उनमें भी कोई आशीर्वाद सुनंती बागंती हो जाती. जो गाया हुआ है वो अब ప్రాక్టికల్ हो रहा है. బాబా చెప్తున్నారు పాత వాళ్ళు ఎంతో మంది సమాప్తమైపోయారు. ఎవరైతే సర్వోత్తమ బ్రాహ్మణ కులభూషణులు అని అన్నారో వారిలో కూడా ఆశ్చర్యవంతంగా విన్నారు, 10 మందిని తయారు చేశారు, పారిపోయారు కూడా బాబా చేయి విడిచిపెట్టి. ఎవరైతే వెళ్ళిపోయారో ఇప్పుడు మీరు అది ప్రాక్టికల్ గా జరుగుతూ ఉంది. అచ్చా
मीठे मीठे सिखिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सार, धारणा కోసం मुख्य सारांशము। फर्स्ट पॉइंट, अपनी जांच आपे ही करनी है। देखना है मैं बहुत बहुत मीठा बना, हमारे में क्या क्या कमी है। सब दैवी गुण धारण हुए हैं, अपनी चलन देवताओं जैसी बनानी है। असली कान पान त्याग देना है। బాబా అంటున్నా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి, చూసుకోండి నేను చాలా చాలా మధురంగా అయ్యానా. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. ఏ విషయాలంటే బాబా చెప్తున్నారు నేను చాలా చాలా మధురంగా అయ్యానా, నాలో ఏ ఏ బలహీనతలు లోటుపాట్లు ఉన్నాయి, అన్ని దైవీ గుణాలు ధారణ అయ్యాయా, నా నడవడిక దేవతల వలె తయారైందా, అసలు తినే తాగే విషయాల్ని త్యాగం చేశానా అని చెక్ చేసుకోండి. ఒకటి, నేను ఎంతవరకు మధురంగా అయ్యాను. రెండు, నాలో ఏ ఏ లోటుపాట్లు బలహీనతలు ఉన్నాయి. మూడు, నాలో అన్ని దైవీ గుణాలు ధారణ అయ్యాయా. నాలుగు, నా నడవడిక దేవతల వలె ఎంతవరకు తయారైంది. ఐదు, అసలు తినే తాగే విషయాలేవి లేవు కదా, వాటిని నేను త్యాగం చేశానా అని చెక్ చేసుకోవాలి. सेकंड पॉइंट, कोई भी व्याह्यात बातें ना सुननी और ना बोलनी है, सहनशील बनना है. ఎలాంటి విని వినిపించిన విషయాలు వినకూడదు, మాట్లాడకూడదు. అంటే ఉల్టా సుల్టా మాటలు, వ్యర్థమైన విషయాలు మీరు వినకండి, ఇతరులకు వినిపించకండి. సహనశీలుగా అవ్వాలి, సహనశీలుగా అవ్వాలి. वरदान, कर्मातीत स्टेज पर स्थिति हो, चारों ओर की सेवाओं को हैंडल करने वाले सिद्धि स्वरूप भव. కర్మాతీత స్థితిలో స్థితి అయి, కర్మాతీత యొక్క స్థితిలో స్థితి అయి, నాలుగు వైపులా సేవను హ్యాండిల్ చేసేటటువంటి, సంభాళన చేసేటటువంటి సిద్ధి స్వరూపులుగా కంటే, కర్మాతీత స్థితిలో స్థితి అయి నాలుగు వైపులా సేవల్ని హ్యాండిల్ చేసేటటువంటి సిద్ధి స్వరూపులుగా కంటే. బాబా వరదానం వివరిస్తున్నారు. आगे चलकर चारों ओर की सेवाओं के विस्तार को हैंडल करने के लिए भिन्न भिन्न साधन अपनाने पड़ेंगे, क्योंकि उस समय पत्र व्यवहार या टेलीग्राम टेलीफोन आदि काम नहीं करेंगे. బాబా చెప్తున్నారు ముందు ముందు నాలుగు వైపులా సేవ యొక్క విస్తారాన్ని హ్యాండిల్ చేయడం కోసం రకరకాల సాధనాల్ని మీదుగా చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సాధనాల్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో లెటర్స్, టెలిగ్రామ్స్, టెలిఫోను ఇవేవి పనిచేయి, మనకి ఉపయోగపడు. ऐसे समय पर వైర్లెస్ సెట్ चाहिए. అలాంటి సమయంలో ఏం కావాలంటే వైర్లెస్, వైర్తో కనెక్షన్ ఉండదు, వైర్లెస్ సెట్ కావాలి. इसके लिए अभी अभी कर्मयोगी अभी अभी कर्मातीत स्टेज में स्थित रहने का अभ्यास कर. దీనికోసం ఇప్పుడిప్పుడే కర్మయోగి, ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితిలో స్థితి అయ్యేటటువంటి అభ్యాసం చేయండి. तब चारों ओर संकल्प की सिद्धि द्वारा सेवा में सहयोगी बन सकते हैं. అందుకే దీనికోసం ఏమంటున్నారు బాబా, ఇప్పుడిప్పుడే కర్మయోగి, ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితిలో ఉండే అభ్యాసం చేస్తూ ఉండండి. అప్పుడు నాలుగు వైపులా సంకల్పం యొక్క సిద్ధి ద్వారా సేవలో సహయోగిగా బాబా అంటున్నారు. అందుకే అప్పుడు నాలుగు వైపులా సంకల్పం యొక్క సిద్ధి ద్వారా సేవలో సహయోగిగా అవ్వగలరు. స్లోగన్, परमात्मा प्यार की पालना का स्वरूप
आपकी सहजयोगी जीवन है. బాబా స్లోగన్ చెప్తున్నారు, పరమాత్మ ప్రేమ యొక్క పాలనా స్వరూపం. పరమాత్మ ప్రేమ యొక్క పాలనా స్వరూపం అంటే మనం పరమాత్ముడి యొక్క పాలన పొందుతున్నాము అంటే, పరమాత్మ ప్రేమ యొక్క పాలన పొందుతున్నామంటే దాని యొక్క స్వరూపం ఏంటంటే మీ యొక్క సహజయోగి జీవితం. మీ యొక్క సహజయోగి జీవితం. దీని ద్వారా తెలిసింది ఏంటంటే పరమాత్ముడి మనకి పాలన చేస్తున్నారు అని. అచ్చా, ఓం శాంతి. అంటే బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు అన్ని విషయాలు సహనశీలుగా ఉండాలి. నిందైనా, స్తుతైనా, జయమైనా, పరాజయమైనా అన్నిట్లో సమానంగా ఉండాలి. విని వినిపించిన విషయాలు విశ్వాసం ఉంచుకోకండి. ఆత్మ సదా ఎక్కే కళల్లో ఉండాలంటే ఒక తండ్రి నుండే వినమంటున్నారు. విని వినిపించిన విషయాలు మీ సమయాన్ని వేస్ట్ చేసుకోకండి. ఉల్టా సుల్టా మాటలు వినటం ద్వారా ఏమవుతుందంటే, విశ్వసించటం వల్ల ఏమవుతుంది, మంచి మంచి పిల్లలు కూడా కింద పడిపోతారు. కాబట్టి మనల్ని మనం సంభాళించుకోవాలి. బాబా ఎంత మధురమైన వారంటే అన్ని సంబంధాల యొక్క సుఖం ఒక్కరి ద్వారానే లభిస్తుంది. అంత మధురమైన తండ్రి మీకు లభించారు. అర్ధకల్పం గుర్తు చేసుకుంటూ వచ్చారు. అలా అని చెప్పి పూర్తి అర్ధకల్పం నన్ను స్మృతి చేయలేదు. ఎప్పుడైతే ఎక్కువ దుఃఖమైందో అప్పుడే నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. నోటితో మాట్లాడాల్సిన పని కూడా ఏమీ లేదు. ప్రేమగా స్మృతి చేస్తే చాలు. అయ్యో రామ, అయ్యో భగవంతుడా, ఇలాంటి మన నోట్లో రావడకూడదు, శోభించదు. ఇంట్లో ఉంటూ కూడా పిల్లల్ని సంభాలిస్తూ కూడా బాబాను స్మృతి చేయాలి. 36 రకాల వంటకాలు అనేవి, రకరకాలు అనేవి మీకు సత్యుగంలో లభిస్తుంది. ఇక్కడ మీరు తినే తాగేది కూడా శుద్ధంగా ఉండాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, మాంసం ఇలాంటి అశుద్ధమైనవి మనం తినకూడదు. ఎందుకంటే మనం దేవతలుగా అవుతున్నాం కదా. ఏ దేవతలకైనా మీరు పెట్టడం చూసారా? లేదు కదా. ఇక్కడ ప్రతి వస్తువు తమో ప్రధానంగా ఉంది. ప్రకృతి కూడా తమో ప్రధానంగా ఉంది. అందుకే అలా ఉంది అంటున్నా. నిందైనా, స్తుతైనా, పొగిడినా, పొగడకపోయినా ఉల్టా సుల్టా మాటల్లోకి వెళ్ళకండి. బాబా ఈ రోజు నీ గురించి చెప్పారు, ఇలా అన్నారు, ఇలా చేశారంటే వెంటనే మీరు ఎక్కిపోకండి అంటున్నారు. వేడి ఎక్కిపోయిన తర్వాత మనిషి ఎలా అయిపోతారు, నల్లగా కాలిపోతారు కదా, కమిలిపోతారు, అలా అయిపోతారు. అలాంటి విషయాల్లోకి రాకండి. ద్రోహులుగా ఒకరికొకరు వినిపించుకుంటూ ఉంటారు. భక్తి మార్గంలో ఎలాంటి కథలు తయారు చేస్తారో చూడండి. బాబా అంటున్నారు, ఇవన్నీ గుర్తుంచుకోండి. శ్రమ చేయాల్సిన పని ఉంది. ఎందులోనంటే ఆత్మాభిమానిగా అవ్వటం. ఇందులో కూడా పిట్ అనేది ఉండకూడదు. పిల్లల్ని సంభాలించండి. నాకు ఇవేమీ వద్దు, నేను వదిలేస్తానని అంటే ఇళ్లలో గొడవలు. యుక్తితో నడుచుకుంది. అసలు పనులు చేయకండి. బాబా అంటున్నారు, బాబా మీకు సలహా ఇస్తున్నారు ఏంటంటే, చెడు విషయాలు తినే ఏవైతే ఉన్నాయో వాటిని త్యాగం చేయమని. మీరు భవిష్యత్తు ఇలా అవుతున్నారు. బాబా ఎప్పుడు కోపగించుకోరు కదా, చాలా ప్రేమగా అర్థం చేస్తారు. ఒక్కొక్కసారి అంటూ ఉంటారు మాతలు గాని, తల్లిదండ్రులు గాని, పిల్లలు చాలా విసిగిస్తున్నారు. ఈ రోజుల్లో పిల్లలే అలా ఉన్నారు. వాళ్ళకి కూడా ప్రేమతో చెప్పండి. లేదంటే చిన్నపాటి శిక్ష ఇవ్వండి. దీనికి గుర్తుగానే కృష్ణుని చూపించారు కదా. అలాగే బాబాకి అన్నీ తెలుసు, నేను పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో ఆయనకి తెలియదా అని అనుకోవడం రాంగ్. ఎవరి పురుషార్థం వాళ్ళు చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఏ టీచర్ కైనా తెలుస్తుందా, అన్ని పాస్ అయిపోతారు. మనం రాసే స్థితి బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బాబా అంటున్నారు, ఇది దుఃఖధామం, రావణి యొక్క రాజ్యం. మీరు సుఖధామంలోకి వెళ్తున్నారు. రాత్రి తర్వాత పగలు, పగల తర్వాత రాత్రి రావడం ఎంత ఈజీయో, ఈ కలియుగం అంతిమం తర్వాత సత్యుగం రావడం కూడా అంత పర్ఫెక్ట్ అంటున్నారు. అందుకే ఇప్పుడే దైవీ గుణాలను ధారణ చేసుకుని మనల్ని మనం పర్ఫెక్ట్ గా తయారు చేసుకోవాలి. బాబా ఏమంటున్నారంటే, ఇళ్లల్లో చిత్రాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ జేబులో చిత్రాలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఏ తండ్రి, ఏ పిల్లలైనా తండ్రి చిత్రాన్ని పెట్టుకుని తిరుగుతారే? బాబా తండ్రి కదా, సహసిద్ధంగా గుర్తుంటారు. అలాగే ఈ రోజు దైహికమైనటువంటి ప్రేయసి ప్రియుల గురించి చెప్తున్నారు. వాళ్ళు చూడండి, ఒకరికొకరు గుర్తు చేసుకుంటారు. పని కూడా అయిపోతుంటుంది. వాళ్ళు మాయమైపోగానే పని చేస్తారు. అంతగా మునిగిపోతూ ఉంటారు. ఇక్కడ అంత ఇదైతే లేదు. ఒకటి గుర్తుంచుకోండి, నేను ఆత్మ బిందువుని, పరమాత్ముడైన శివబాబా కూడా బిందు. ఇది నిత్యం చేసుకుంటే చాలు. ఇందులో ఇంకే కష్టం లేదు. నేను అంత సహజమైన యుక్తిని తెలియచేస్తుంది. తినేవి, తాగేవి జాగ్రత్తగా ఉంచుకోండి. బాబా అంటున్నా, మీరు పూర్తిగా బాబా సత్యాన్ని తెలియచేస్తుంటారు.
భవిష్యత్తులో ఉన్నత పదవిని పొందుతున్నారు. అయితే బాబా అంటున్నారు 21 జన్మల కోసం మీరు పురుషార్థం చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఒక జన్మకు మాత్రమే ప్రేయసిపోయారు, కానీ మీరు ఎన్నో జన్మల నుండి బాబాకు ప్రేయసులుగా అవుతూ పురుషార్థం చెయ్యాలి కదా. ఇది సహజ యోగం. నేను గ్యారెంటీ ఇస్తున్నాను, నేను కల్పం వచ్చి పవిత్రంగా తయారు చేస్తాను. సతయుగంలో ఒక్క పతితులు కూడా ఉండరు. ఈ మెట్ల వరుస చిత్రం, సృష్టి చక్ర చిత్రం, ఈ చిత్రాలు ఏవైతే మొదట్లో తయారు చేస్తారో అన్ని కూడా అప్పుడు బాబా చాలా మాడిఫికేషన్ చేశారు. 7 రోజుల్లో మొత్తం జ్ఞానం అర్థం చేసుకుంటున్నారు. పాత వాళ్ళకన్నా కొత్త వాళ్ళు ఇప్పుడు అన్ని విషయాల్లో, సేవలు అన్నిట్లో ముందుకెళ్తున్నారు. పాత వాళ్ళు చల్లబడిపోతున్నారు. కొత్త వాళ్ళు ఎప్పుడు అనుకోకండి మేము ముందు వచ్చుంటే బాగుండు, లేదు అంటున్నారు బాబా. మీరు శ్రమ నుండి విముక్తులు ఇప్పుడు అంతా మీకు ఈజీ అయిపోయింది. సర్వోత్తమ బ్రాహ్మణ కులభూషణులను చెప్పుకునే వాళ్ళు కూడా ఈ రోజుల్లో లేరు, వెళ్ళిపోయారు. అందుకే చెక్ చేసుకోమంటున్నారు బాబా, నేను ఎంత మధురంగా అయ్యాను, అలాగే నాలో ఏ ఏ లోట్లు ఉన్నాయి, దైవీ గుణాలను ఎంతవరకు ధారణ చేసుకున్నాను, నా నడవడిక దేవతల వల్ల అయ్యిందా, అసలు తినే తాగే విషయాన్ని త్యాగం చేయి, ఏ అనవసరమైన విషయాల్లో వినకూడదు, వినిపించకూడదు. బాబా అంటున్న ముందు ముందు 4 వైపులా కూడా సేవని హ్యాండిల్ చేసుకునేంత కండిషన్ వస్తుంది. లెటర్స్, టెలిగ్రామ్లు, టెలిఫోన్లు ఇవన్నీ బంద్ అయిపోతాయి. సాధనాలను మీరు మీదుగా చేసుకో, వైర్లెస్, కర్మాతీత కర్మయోగి, అప్పుడప్పుడే కర్మయోగి, అప్పుడప్పుడే కర్మ. అలా మిమ్మల్ని మీరు ప్రాక్టికల్ గా చేసుకున్నప్పుడు సేవలో సహజయోగిగా అయిపోతారు. అంటే బాబా అంటున్న మీ సహజయోగి జీవితం ఎలాంటిదంటే పరమాత్ముడి ద్వారా స్వయంగా పాలన పొందుతున్నారు అన్న స్వరూపమే అలా అనిపించాలి. అచ్చా, ఓం శాంతి. बाबा तुम्हारी मीठी यादें दिल में ऐसी लहराई, फूलों में है जैसे खुशबू और सागर में है गहराई। बाबा तुम्हारी मीठी दिल में ऐसी लहराई। चांद सितारों सी महफिल है अब तो इन आँखों में, हर एक लम्हा जिंदगी का बीत रहा तेरी बातों में। मन के मौसम में है चली ये पुरवाई, धड़कनों ने मेरी ये गुनगुनाई। बाबा तुम्हारी मीठी यादें दिल में ऐसी लहरा